హాయ్ హలో నమస్తే మన తెలుగింటి గుమ్మగుమ్మలకి స్వాగతం అండి. ఈరోజు నేను రోజు తాగే టీ అదే మామూలు టీ కాకుండా నేను శంకు పువ్వులతో చేసే టీ తాగుతాను. అదే బ్లూ టీ అండి. ఈ టీ తాగడం వల్ల మనకి చాలా లాభాలు ఉంటాయి. ముఖ్యంగా అయితే దీనివల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అన్నది చాలా పెరుగుతుంది. నేనైతే దానికోసమే రోజు తాగుతాను. అది మీకు ఈరోజు నేను ఎలా తాగుతానో చూపిస్తున్నానండి. ఒక గ్లాసు మన టీకి నేను ఒక 10 పువ్వుల వరకు వేసుకుంటాను. దీనికోసం ముందు మనం స్టవ్ వెలిగించుకుంటున్నానండి. ఇప్పుడు ఈ వాటర్లోకి మనం ఈ పువ్వులన్నీ వేసేయాలి. ఈ పువ్వులు వేయంగానే మనకి ఈ వాటర్ అనేది చాలా లైట్ బ్లూ మంచి కలర్ వస్తుంది. చూడండి ఒకసారి. చూడండి, మనము బ్లూగా ఉన్న పువ్వులు వేసాం కదా, అవన్నీ ఇలాగా తెల్లగా అయిపోతాయి. అంటే దీని యొక్క మొత్తం అంతా పవర్ అంతా ఈ వాటర్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వీటిని మనం ఈ వాటర్ని బంద్ చేసేసుకోవాలి స్టవ్ని. ఇప్పుడు ఈ వాటర్ని మనం వడకట్టుకోవాలి. చూసారా ఎంత మంచి కలర్ అన్నది వచ్చిందో. ఈ కలర్ చూస్తేనే మనకి టీ తాగాలనిపిస్తుంది, అంత మంచి కలర్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి నిమ్మకాయ పిండుకోవాలండి. నిమ్మకాయ తీసుకోవచ్చు, కొంతమంది అయితే తేనె కూడా వేసుకుంటారు. నిమ్మకాయ తేనె కూడా రెండు వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఒక్క నిమ్మకాయ ఒక్కటే కలుపుకుంటాను. నిమ్మకాయ కూడా మన హెల్త్కి చాలా మంచిది కదా, అందుకని మార్నింగ్ నిమ్మకాయ నీళ్ళు తాగడం మంచిది కదా, అందుకని నిమ్మకాయ కలుపుతాను నేను. తేనె కూడా మంచిది హెల్త్కి, తేనె కూడా కలుపుకోవచ్చు, కానీ నేను తేనె అసలు వేసుకోనండి. అందుకని ఓన్లీ ఇట్లానే తీసుకుంటాను నేను. నిమ్మకాయ కలపంగానే మళ్ళీ వాటర్ చేంజ్ అయిపోయింది చూడండి కలరు. చూసారు కదండి ఈ బ్లూ టీని. ఇది డైలీ ఒకసారి తీసుకుంటే మనకి హెల్త్ కూడా చాలా మంచిది. నేనైతే డైలీ తీసుకుంటాను. అయితే డైలీ నేనైతే ఆఫీస్లో తాగుతానండి. ఎందుకంటే ఈ పువ్వులు నేను ఇక్కడ మా అపార్ట్మెంట్లో పోస్తాయి కాబట్టి అవి తీసుకుపోతాను ఆఫీస్కి, అక్కడ తాగుతాను. ఈరోజు సండే కాబట్టి నేను ఇంట్లోనే తాగుతాను కాబట్టి అది మీకు కూడా చేసి చూపించాను. ఇట్లా ఈ బ్లూ టీ చేసుకొని సండే రోజు ఇలా నాకు ఇష్టమైన ఫేవరెట్ ప్లేస్ అండి, ఇది మా బాల్కనీ. ఈ బాల్కనీలో కూర్చొని ఇలా గ్రీనరీ చూసుకుంటూ ఇలా టీ తాగితే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను ఈ ప్లేస్లో కూర్చొని టీ తాగుతూ ఉంటే కనుక ఈ చుట్టూ చూడండి మొత్తం అన్ని మొక్కలు ఉంటాయి. మాకు ఈ పక్కన అరటి చెట్లు ఉంటాయి, మొత్తం అన్ని, అసలు ఏ మొక్క లేకుండా ఉండదు, అన్ని మొక్కలు ఉంటాయి. ఈ గ్రీనరీ చూసుకుంటూ ఈ టీ తాగితే నేను సేమ్ మళ్ళీ మా ఊర్లో ఉన్నట్టే ఉంటుంది, ఏదో సిటీలో ఉన్నట్టు అనిపించదు. ఆ ఫీలింగే నాకు రాదు అసలు. అందుకే కంపల్సరీ నేను సండే అయితే ఇక్కడే కూర్చొని ఎంత హ్యాపీగా ఈ టీ తాగుతూ ఎంజాయ్ చేస్తాను ఈ సండేని. మీరు కూడా ఇట్లాంటి టీ చేసుకొని తాగండి శంకు పువ్వులతోటి. మీ హెల్త్ కూడా చాలా మంచిది. మనకు తెలియకుండానే ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో మన ఆరోగ్యాన్ని చాలా మంచిగా చూసుకోవచ్చు. ఈ టీ కూడా టేస్ట్ ఏం చేంజ్ ఉండదండి మనకి, ఓన్లీ నిమ్మకాయ నీళ్ళే కాబట్టి మనకి టేస్ట్ కూడా ఏం చేంజ్ ఉండదు కాబట్టి మనం ఈజీగా తాగలుగుతాము.